బాక్సింగ్ డే టెస్ట్ ఒక్కసారిగా రసవత్తరంగా సాగింది. ఆరంభంలో ఆధిపత్యం చెలాయించిన ఆస్ట్రేలియా జట్టు ఆ ఆధిక్యాన్ని కొనసాగించడంలో ఆ తర్వాత తడబడింది. ఈ మ్యాచ్లో గెలుపు మాదే అని విర్రవీగిన ఆసీస్ జట్టు అతిని టీమిండియా ధాటిగా తిప్పికొట్టింది. మొదట టీమిండియా ఆల్రౌండర్లు నితీష్ రెడ్డి సుందర్ దెబ్బకి కంగు తినగా ఆ అనంతరం బూమ్రా ఉచ్చులో చిక్కుకుని టాప్ ఆర్డర్ మొత్తం కుప్పకూలింది. దీంతో ఒక్కసారిగా అక్కడ వాతావరణం అంతా వేడెక్కింది. ఇక ఆసీస్ ఆటగాళ్ల ఓవర్ యాక్షన్ కు భారత ఆటగాళ్లు రెండో ఇన్నింగ్స్ లో ధీటుగా సమాధానం చెబుతున్నారు. తొలి ఇన్నింగ్స్ లో భారత బ్యాటింగ్ చేస్తుండగా ఆసీస్ యువ ఓపెనర్ శామ్ కోన్స్టాస్ బాగా అతి చేశాడు. స్టాండ్స్ లో తమ అభిమానులను రెచ్చగొడుతూ భారత ఆటగాళ్లపై ఉసిగొల్పాడు. టీమిండియా వికెట్లు కోల్పోతున్న ప్రతి సమయంలోనూ కోహ్లీని అనుకరిస్తూ స్టేడియంలో ఓవర్ యాక్షన్ చేశాడు. కోన్స్టాస్ చేసిన ఈ అతి చర్యకు భారత పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా రెండో ఇన్నింగ్స్ లో ధీటుగా బదులిచ్చాడు. ఆసీస్ రెండో ఇన్నింగ్స్ లో కోన్స్టాస్ కు బుమ్రా క్లీన్ బౌల్ చేశాడు. అనంతరం బుమ్రా కోన్స్టాస్ ను ఇమిటేట్ చేస్తూ తనదైన శైలిలో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. అయితే బుమ్రా ఇలా చేయడానికి ఒక కారణం కూడా ఉంది. తొలి ఇన్నింగ్స్ లో కోన్స్టాస్ బుమ్రా బౌలింగ్ ను ఎడాపెడా వాయించాడు. దీనికి బదులుగా బుమ్రా సెకండ్ ఇన్నింగ్స్ లో అద్భుతమైన బంతిని వేసి కోన్స్టాస్ ను క్లీన్ బౌల్ చేసి ప్రతీకారం తీర్చుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.